విశాఖలో సారథ్యం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. కడప నుంచి సారథి యాత్ర ప్రారంభించామని, సారథి యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ ప్రతి కార్యకర్త పనిచేయాలని సారథి యాత్ర చేసినట్టుగా తెలిపారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలు నిర్వహిస్తున్నామని చెప్పారు మాధవ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత జూలై 27 నుంచి సారథ్యం అని చెప్పి ఈ యొక్క పర్యటన పేరు పెట్టాలని చెప్పి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి నిశ్చయించి కడప నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమై కడపలోనే ఒక అత్యద్భుతంగా కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో కదలి వచ్చి పెద్ద ఎత్తున అక్కడ శోభాయాత్ర జరగటం, పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం జరగటం, అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి సంభాషించడం లాంటి అనేక రకాల కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దాని తర్వాత నంద్యాల, కర్నూలు, అలాగే అతి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి దేశం యొక్క జెండాని రెపరెపలాడిస్తూ అందరూ కూడా భారతీయుడు అనే ఒక భావన అందరూ గర్వపడే విధంగా దేశం నిలబడిన తీరు, విదేశాల్లో ఉన్న మన పాత తరం సంబంధించి అనేక శతాబ్దాల క్రితం అక్కడికి వెళ్ళిపోయిన పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు, వాళ్ళందరూ కూడా మేము భారతీయ మూలాలకి చెందిన వాళ్ళని సగర్వంగా చెప్పుకునే ఒక తరుణం. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా విశ్వ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉండటం, భారతీయ జనతా పార్టీ